నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా 2 తెలుగు డబ్బింగ్ వర్షన్ తో పాటు గేదెల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా 2 మలయాళ హిట్ మూవీ కావడంతో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్ మేళంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవి ప్రకాష్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతి ఛాయ ఓటీటీ ప్రియుల్ని అలరించనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే అన్ని కలిపి దాదాపు 20 సినిమాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు చూద్దాం. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సినిమా అపెక్స్, హిందీ సినిమా నుక్కడ్ నాటక్, హాలీవుడ్ మూవీ ఇఫ్ విషెస్ కుడ్ విల్, హిందీ మూవీ నీ ఫర్ ఎవర్ ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక జియో హాట్స్టార్ లో మలయాళ మూవీ ప్రతి ఛాయ, G5 లో తెలుగు మూవీ, కన్నడ సిరీస్ జిరాక్స్ ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ మూవీ హ్యాపీ రాజ్, ఇంగ్లీష్ సిరీస్ నాటి బిజినెస్ వంటివి ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తున్నాయి. లయన్స్ గేట్ ప్లేలో తెలుగు డబ్బింగ్ సినిమా గ్రీన్ ల్యాండ్ 2 మైగ్రేషన్ అందుబాటులోకి వచ్చింది. కాగా మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ అయిన సినిమాలు తెలుగు డబ్బింగ్ వర్షన్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఓటీటీలో ఎక్కువగా మలయాళ సినిమాలకే డిమాండ్ ఉంటుంది. ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చేసిన సంభవం అధ్యయనం ఒన్ను సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మిథున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్ లో వచ్చిన అడు 3 వన్ లాస్ట్ రైడ్ పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ G5 వేదికగా మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రియుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.